ఇంట్రడక్షన్స్ ఏమొద్దు, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేద్దాం. ఒక సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ అనేది కొంత సినిమాని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసి కొంత సినిమాని సరిగ్గా తీయని యావరేజ్ ఫిల్మ్స్ కి చూస్తాం. కానీ ఒక వెల్ రిటర్న్ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఫిల్మ్స్ కి కూడా కొన్నిసార్లు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తాయి. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు ఒక మంచి సినిమాకి ఎందుకు ఇలా చేస్తున్నారా అని చాలా బాధేస్తుంది. సేమ్ అదే ఇప్పుడు డ్యూడ్ ఫిల్మ్ కి జరుగుతుంది. వీడియో చూస్తున్న వాళ్ళంతా డ్యూడ్ ఫిల్మ్ చూసే ఉంటారు. సినిమాకి ఎంతో కనెక్ట్ అయిపోయి కొన్ని సీన్స్ కి థియేటర్స్ లో ఏడ్ చేసే అంతలా సినిమా నచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏంట్రా ఈ తలనొప్పని డ్యూడ్ ని క్రింజ్ అని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరికి నచ్చి ఇంకొకరికి యావరేజ్ అన్నా పర్లేదు, కానీ మరి ఇంత ఆపోజిట్ గా కొంతమందికి బాగా నచ్చి కొంతమందికి అస్సలు నచ్చకపోవడానికి రీజన్ ఏంటి? డ్యూడ్ ఫిలిం నచ్చలేదని ఎవరైనా అంటుంటే ఇంత మంచి సినిమాని ఎందుకు బాలేదంటున్నారా అని మీకు కూడా నాలాగే బాధేస్తుంటే ఈ వీడియో అయిపోయే లోపు మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సినిమా చూసిన వెంటనే అందరూ కామన్ గా చేస్తున్న ఫస్ట్ కంప్లైంట్, ఇలాంటి స్టోరీస్ ని ఎన్నో చూసాం, ఇది ఆర్య 3 లా ఉందని. ఒకసారి ఈ వీడియో చూడండి. One of the inspiration for the writing of this film is Arya. డ్యూడ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్ ఈ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కాదు, దీనికి ముందే చెప్పారు ఈ ఫిలిం లో కొన్ని సుకుమార్ గారి ఒక ఫిలిం నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్నానని. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ తన ఫస్ట్ ఫిలిం కథ అంత కాంప్లికేటెడ్ గా ఉండకూడదని తను చూసి పెరిగిన కొన్ని స్టోరీస్ ని ఇన్స్పైర్ అయ్యి ఒక బ్యూటిఫుల్ కథ రాసుకొని దాన్ని ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేసిన రిలీజ్ కి ముందే చెప్పినా కూడా దాన్ని పట్టుకొని సినిమాని జడ్జ్ చేయడంలో అర్థమే లేదు. మన టాప్ డైరెక్టర్సే ఎన్నో ఫిలిమ్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ సీన్స్ ని కథల్ని రాసుకుంటారు. ఎంతో పెద్ద పెద్ద హిట్స్ కూడా కొడుతున్నారు. మనం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లా చూసే ఫిల్మ్ మేకర్స్ చేస్తున్నప్పుడు ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ తను చూసిన సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న ఒక కథని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోతే మనం ట్రోల్ చేసినా తప్పలేదు. కానీ ఇంత మంచిగా తీసిన ఫిల్మ్ ని కూడా ఇలాంటి ఫిల్మ్స్ ఎన్నో చూసామనే ఆ ఒక్క పాయింట్ తో ఫిల్మ్ ని బ్యాడ్ ఫిల్మ్ గా చూడటం అస్సలు కరెక్ట్ కాదు. అయినా సరే అలాగే అంటామంటే అలాంటి వాళ్ళని మనమేం చేయలేం. నథింగ్ ఈస్ ఒరిజినల్, ఎవ్రీ ఆర్ట్ ఈస్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ వన్స్ ఇన్స్పైర్డ్ us. బట్ సినిమాని కొంతమంది ఆడియన్స్ క్రింజ్ అనడానికి కథ చాలా సినిమాల్లో చూసినట్లు ఉండటం రీజన్ కాదు. మెయిన్ రీజన్ హీరో క్యారెక్టరైజేషన్. మూవీలో హీరో చేసే అన్ని సాక్రిఫైజెస్ ఆడియన్స్ తీసుకోలేకపోయారు. సినిమా చూసి వచ్చాక బయట ఉన్న మిక్స్డ్ రెస్పాన్స్ చూసి సినిమా నచ్చని వాడు అయితే ఒక్క బ్రేకప్ అయినా ఎక్స్పీరియన్స్ చేయని వాడై ఉండాలి, లేదా రాడ్ సింగిల్ అయినా అయి ఉండాలి అనుకున్నాను. బికాస్ లవ్ ని, సాక్రిఫైజెస్ ని, లవ్ లోని ఎమోషన్స్ ని క్రింజ్ లా చూసేది వాళ్ళే కాబట్టి. బట్ సెకండ్ డే నా ఫీడ్ అంతా వచ్చిన సినిమా నచ్చని రీల్స్ కామెంట్స్ ఓపెన్ చేసి చూస్తే అర్థమైంది సినిమా టార్చర్, నచ్చలేదు, క్రింజ్ అంటున్న కొంతమంది ఆ మాటలు హీరో క్యారెక్టరైజేషన్ వల్ల, సినిమా క్లైమాక్స్ వల్ల అంటున్నారని. దీన్ని ప్రదీప్ సినిమా యాక్సెప్ట్ చేసే ముందే ప్రెడిక్ట్ చేశారు. ఆడియన్స్ నుంచి ఈ రెస్పాన్స్ వస్తుందని కథను ఒక 2-3 టైమ్స్ రిజెక్ట్ చేద్దాం అనుకున్నారంట. ఒక హీరోకి కథలో ఏమైతే జరగాలో అవన్నీ మూవీలో గగన్ క్యారెక్టర్ కి ఆపోజిట్ గా జరగటం, హీరోయిన్ కోసం హీరో ప్రతిసారి అన్ని సాక్రిఫైస్ చేయటం, సెకండ్ హాఫ్ అంతా ఇలా హీరో సాక్రిఫైజెస్ ఉండేసరికి ఆడియన్స్ వీటిని తీసుకోలేరేమో అనుకున్నారంట. ఆయన ఏదైతే భయపడ్డారో అందరికీ కాకపోయినా మూవీ చూసిన కొంతమంది ఆడియన్స్ కి అదే నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా వెళ్ళినా ఇంటర్వెల్ ముందు హీరో రివీల్ చేసే ఆ పాయింట్ అయినా ఒక కొత్త క్యారెక్టర్ కథలోకి రావటం, ఆ మ్యారేజ్ సీన్ వరకు కూడా ఆడియన్స్ కి ఒక హోప్ ఉండేది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ ని రివీల్ చేస్తారో అప్పుడు ఆడియన్స్ కున్న చిన్న హోప్ కూడా పోయింది. హీరో హీరోయిన్ ఇంకా కలవరని ఆడియన్స్ కి అర్థమైన ఆ సీన్ తర్వాత నుంచి వచ్చిన ప్రతి సీన్, హీరో చేసే ప్రతి సాక్రిఫైస్ ఆడియన్స్ తీసుకోలేకపోయారు. అక్కడి నుంచి సినిమా వెళ్ళిన ఫ్లోకే ఆడియన్స్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ రీజన్స్ అన్ని ఒక ఆడియన్స్ కనిపించినప్పుడు ఆడియన్స్ జెన్యూన్ గా సినిమా సూపర్ కాదు కానీ పర్లేదు బానే ఉంది అంటాడు. కానీ దీన్ని పట్టుకొని సినిమా ఎక్కలేదు తలనొప్పన్న బ్యాచ్ కొంతమంది ఉన్నారు. సినిమా కోర్ స్టోరీని రివీల్ చేయకూడదని ట్రైలర్ సాంగ్స్ లో కథను దాస్తూ చూపించారు. సో ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో అది సినిమాలో లేనందుకు డిసప్పాయింట్ అయ్యారు అనుకుంటే ఓకే, కానీ దాన్ని బ్యాడ్ గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అదొక బ్యాడ్ ఫిల్మ్ గా టార్చర్ లా చూడాలి. కానీ డైరెక్టర్ కీర్తీశ్వరన్ డెబ్యూ ఫిల్మ్ తోనే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేటట్లు కాకుండా హీరో క్యారెక్టరైజేషన్ ని ఇంత డిఫరెంట్ గా రాసుకొని ఒక మంచి అటెంప్ట్ చేసినప్పుడు దాన్ని ఇంత మంచిగా ఎగ్జిక్యూట్ చేసి ఎమోషన్స్ ని ఇంత బ్యూటిఫుల్ గా చూపించినప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ కాకపోతే పర్లేదు అనాలి. కానీ టార్చర్ పెట్టేలా అసలు సినిమాలో ఏముంది? కీర్తీశ్వరన్ ఇంటర్వెల్ ముందే ఒక బ్యూటిఫుల్ సీన్ తో మనల్ని ప్రిపేర్ చేశాడు. చిన్నప్పుడు తన మరదలు ఏడ్చినప్పుడు తను ఎలా అయితే నవ్వించాడో, చిన్నప్పటి నుంచి తనతో ఎలా అయితే తోడుగా ఉన్నాడో, తన లైఫ్ ని తను చూసుకొని అలాంటి సిచ్యువేషన్ లో తన మరదల్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ మధ్య ఉన్న బాండ్ ని గగన్ ఎంతలా ఫీల్ అవుతున్నాడో, నాకు గౌరవం కంటే నీ ప్రాణమే ముఖ్యం అనే డైలాగ్ తో తన మరదల్ లైఫ్ బాగుండాలని ఆ సీన్ లో మ్యారేజ్ చేసుకోవడానికి డిసైడ్ అయినప్పుడే హీరో చేసిన అంత పెద్ద సాక్రిఫైస్ తోనే గగన్ హీరోయిన్ కోసం ఏదైనా చేస్తాడని ప్రిపేర్ చేశాడు. తెలుగు తమిళ ఆడియన్స్ అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆ థియేటర్స్ లో ఆ సీన్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతున్నారు. ఆ సీన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సీన్ కి చాలా మంది ఏడుస్తున్నారు. నాకు తెలిసి ఇంటర్వెల్ ముందు ఆ సీన్ కి కనెక్ట్ అయిన ప్రతి ఆడియన్స్ కి సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసి ఉంటుంది. సినిమా నచ్చని ఆడియన్స్ ఆ సీన్ కైనా కనెక్ట్ అవ్వకపోయి ఉండాలి, హీరో క్యారెక్టరైజేషన్ అయినా మీకు ఎక్కకపోయి ఉండాలి. మూవీలో గగన్ చేసే సాక్రిఫైజెస్ కి తన ఫ్రెండ్ తన్ని ఎలా అయితే కోప్పడతాడో, తన ఫ్రెండ్ ని తనే అర్థం చేసుకున్నట్లు గగన్ క్యారెక్టర్ సినిమా నచ్చని మీకు కూడా అర్థమై ఉండదు. ఆ
క్యారెక్టర్ ని హీరో హీరోయిన్ మధ్య బాండ్ ని అర్థం చేసుకున్న వాళ్ళకి, వాళ్ళ బాండ్ కి కనెక్ట్ అయిన వాళ్ళకి సెకండ్ హాఫ్ కూడా పిచ్చగా ఎక్కేసి ఉంటుంది. బికాస్ డైరెక్టర్ కీర్తీశ్వరన సెకండ్ హాఫ్ లోని క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ ని అంత బ్యూటిఫుల్ గా రాసుకోవటమే కాదు, చాలా బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. సినిమాలోని క్యారెక్టర్స్ ఏ ఎమోషన్ లో ఉంటే అదే ఎమోషన్ ని మనం కూడా ఫీల్ అయ్యేలా. సినిమా పర్లేదు ఓకే అన్న వాళ్ళ ఒపీనియన్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి కథ రిలేట్ అవ్వకపోవటమో, ఈ ఐడియాకి వాళ్ళు కన్విన్స్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి సినిమా యావరేజ్ గా అనిపించుండొచ్చు. కానీ సినిమా తలనొప్పి, టార్చర్ అని ఓవర్ చేసే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఒక హీరో తన మరదల కోసం ఇంత సాక్రిఫైస్ చేయటం వాళ్ళకి నచ్చదు. తాళి కట్టేశాక కూడా హీరోయిన్ హీరోకి కాకుండా పోవటం వాళ్ళకి నచ్చదు. వీళ్ళు అనుకున్న ఏది సినిమాలో జరగకుండా ఆపోజిట్ గా జరగటం వీళ్ళకి నచ్చదు. ఈ బ్యాచ్ కి లాస్ట్ కి హీరో హీరోయిన్ కలిసిపోయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది సినిమాలో జరగాలి. ఇండియన్ ఆడియన్స్ అంతా గ్రేటెస్ట్ ఫిల్మ్ గా చూసే బాహుబలికే నెగిటివిటీ తప్పలేదు. సినిమా నచ్చనా కొంతమంది గురించి ఆలోచించకండి. సినిమాని ఎంజాయ్ చేస్తున్నా, సినిమాని ఫీల్ అవుతున్నా ఇంతమందిని చూడండి. నా వరకు డ్యూడ్ ఒక బ్యాడ్ కాదు, యావరేజ్ ఫిల్మ్ కూడా కాదు. వెల్ రిటర్న్, వెల్ ఎగ్జిక్యూటెడ్, వెల్ పర్ఫార్మ్డ్ బెస్ట్ ఫిల్మ్. డ్యూడ్ రీడిఫైన్స్ హీరోయిజం. ఐ థింక్ ఆల్మోస్ట్ సినిమా చూసిన 80% అందరికి ఇదే అనిపించుంటుంది. వేరే వాడికి నచ్చలేదని మీ ఒపీనియన్ ని మార్చుకోకండి. సినిమా చూసినంతసేపు మీరేం ఫీల్ అయ్యారో, సినిమా మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆ తమిళ సినిమా కోసం నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు అంటే, ఒక మంచి సినిమాకి నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తే నేను అస్సలు తట్టుకోలేను. సినిమాని బ్యాడ్ ఫిల్మ్ అని చెప్పే వాళ్ళని నమ్మకండి. డ్యూడ్ కి వెళ్లాలనే ప్లాన్స్ ఏమన్నా ఉంటే ఆలోచించకుండా వెళ్ళిపోండి. ఒక మంచి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. యూట్యూబ్ వాడు కూడా ఒక క్రేజీ అప్డేట్ చేశాడు. ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.